హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఇది బ్రెడ్‌తో అండి. ఈ స్వీట్ చాలా బాగుందండి. అసల ఈ సమ్మర్‌లో అయితే పిల్లలకి మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టి మధ్యాహ్నం పూట ఇవ్వడానికి చాలా టేస్టీగా ఉందండి. ఇదైతే మాత్రం మన ఇంట్లోనే ఉన్న తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం అస్సలు మిస్ చేయకండి. చాలా ఈజీ, అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసి పడేయొచ్చు. అంత బావుందండి ఈ స్వీట్ అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్‌లో మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, ఇంకా మిల్క్ నేను తక్కువేసాను గానీ, ఇంకా మనం దాన్ని బౌల్‌లోకి ఫుల్‌గా ఏసేస్తే ఇంకా మనకి కొంచెం జ్యూసీగా ఇంకా ఎక్కువగా ఉంటదండి. నేను కొంచెం తక్కువేసాను గానీ, ఇంకా ఎక్కువే వేసుకోండి మిల్క్ అయితే మాత్రం. ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే మనం డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసేసుకోవాలండి. చెర్రీస్ అయితే కలర్‌ఫుల్‌గా కనిపిస్తే కొంచెం స్వీట్ ఉంటాయి కదా అనేసని చెర్రీస్ తీసుకున్నానండి నేను. మీ ఇష్టం. మనం బాదం పప్పు, జీడిపప్పు మనకి ఏవి కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బావుంటాయండి. చెర్రీస్ అయితే మనకు కొంచెం కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్లస్ స్వీట్ ఎక్కువ ఉంటాయి కదండీ! బావున్నాయి. ఇవి బ్రెడ్ అయితే నాకు మంచిది రాలేదండి. కొంచెం థిక్‌గా ఉంటది చూడు ఆ బ్రెడ్. ఆ బ్రెడ్ తీసుకోండి మీరైతే మాత్రం. ఇది బేకరీలో తీసుకున్నాను. సాఫ్ట్‌గా ఉంది ఇది. కొంచెం థిక్‌గా ఉన్నది తీసుకోండి. అలా 2 పీసెస్‌లా కట్ చేసుకొని కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యి పోసేసుకొని ఎక్కువేసుకోలేదండి. మరి మనం ఎక్కువేసుకొని ఎక్కువలో ఫ్రై చేసామనుకోండి, అసలా తినడానికి ఆయిలీగా ఉంటుంది. అందుకనేసని హోమ్‌మేడ్ ఘీ అండి మా ఇంట్లోదే. నెయ్యి కూడా ఏసేసి వేడి చేసిన తర్వాత అలా అవి ఫ్రై చేసేసుకోవడమే అండి. నేనైతే మా ఊర్లో మోదకొండ అమ్మవారి గుడి ప్ర అదే ఓపెన్ ఓపెన్ చేయడం జరిగిందండి. చెప్పాను కదా మీకు ఇదివరకు షార్ట్‌లో. ఆహ్, గుడి ఓపెన్ చేయడం ఉంది అనేసని. చాలా చేశారండి. సంతర్పణేటి తర్వాత గుడి ఓపెనింగ్ అనేది అంతా చాలా బావుంది. అమ్మవారైతే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అంత చూసిన కొలది ఇంకా చూడాలనిపిస్తుంది. అంత బాగున్నారు అమ్మవారైతే. నిన్నైతే మా రోజైతే బాగా గడిచిపోయిందండి. ఈవినింగ్ వరకు కూడా. చాలా బావుంది. ఏదైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. అందరూ మాత్రం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అసలు మనకి ఇలాంటి కొత్త టెంపుల్స్ కట్టినప్పుడు అది జరిగే శాస్త్రవేత్తంగా జరిగే అన్నీ పైనుంచి బోర్లు వేయడం అన్నీ చాలా బావుంటాయండి. చూడడానికైతే మాత్రం. నేను మిస్ అయ్యానండి. ఆ వీడియో తీద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది ఇంటి దగ్గర. మిస్ అయిపోవడం వల్ల వీడియో పెట్టలేకపోతున్నాను. అయితే మాత్రం జనాలైతే మంచి రద్దీగా వచ్చారండి. చాలా జరిగింది. గుడి ఓపెనింగ్ అయితే మాత్రం. ఇన్నాళ్ళకే మా ఊరిలో కొత్త టెంపుల్స్ 2 వస్తున్నాయి. మళ్ళా నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక అమ్మవారి టెంపుల్, ముత్యాల అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ కూడా అందరూ కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ ఎన్ని సార్లు అడగాలండి అసలు మిమ్మల్ని. ఎంతవరకు నా వీడియో రీచ్ అవుతుందో తెలుసుకుందామని ఈ స్వీటు ఎలా ఉంది, నేను ఎలా మాట్లాడానని కొంచెం నా స్పీచింగ్ గురించి కూడా కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా లోటుపాట్లు ఉంటే కొంచెం సరి చేసుకుంటాను ప్లీజ్. ఫస్ట్ అయితే పాలు తీసుకోవాలండి. అది ఫ్రై చేస్తాం కదా బ్రెడ్. పాలు తీసుకున్నానండి. దాంట్లో కొంచెం షుగరు, మరి ఎక్కువ కాదు, కొంచెం షుగర్ అండి. తర్వాత మనం ముందుగా ఒక 1 చిన్నది ఒక 100 గ్లాస్ పాలు, కా మామూలు పచ్చి పాలే. వాటిలోని కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని కలిపేసుకున్నానండి. దాన్ని తర్వాత కొంచెం పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. ఫ్లేవర్ కోసం 2 ఇలాచీస్ వేసానండి. అలా కొద్దిగా థిక్‌గా అయ్యే వరకు మరగాలి. పంచదార కొంచెం మన ఇష్టం. మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. సమ్మర్‌లో అయితే మాత్రం ఈ స్వీట్ చాలా బావుందండి. అసలు పిల్లలకైతే మంచి డెజర్ట్‌లా ఉంది.
చాలా బావుంటదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టితే చల్లగా చాలా బావుంటది. ఇలా పాలు తిక్కిగా అయిపోవాలండి. పాలు తిక్కిగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అలా వదిలేయకూడదు. వదిలేసామంటే అది మీగడ కట్టేస్తుందండి పైన. కట్టేసి మళ్ళా తర్వాత మనం వేసినప్పుడు బాగోదు. అందుకని కొంచెం చల్లారేదాకా అలా మనం కలుపుకుంటూ ఉండాలి. నేను స్టవ్ ఆఫ్ చేసి కింద దించేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచేసుకున్నానండి. తర్వాత ఈ మనం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా! అవి పెట్టేసుకొని ఈ మిల్క్ ఉంది కదండీ! కస్టర్డ్ మిల్క్ అవి అందులో వేసేయడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే మాత్రం చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మాత్రం. ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. ఈ స్వీటు ఎలా చేశానో కూడా దానికోసం కూడా కొంచెం కామెంట్ నా వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.